హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో తెరకెక్కిన మూవీ సారీ. అయితే కాలీవుడ్ భామ ఆరాధ్యదేవి లీడ్ రోల్ పోషించగా గిరికృష్ణ కమల్ దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి. అయితే ఆర్జీవి స్వయంగా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటుగా ఆరాధ్య అందాల ఆర్బోత, అలాగే ఫోటోలు, టీజర్, ట్రైలర్తో మంచి హైప్ని అయితే తీసుకొచ్చేశారు. అయితే సత్యయదు, సాహిల్ సంభ్యల్, అప్పాజీ అంబరీష్, కల్పలతలు కీలక పాత్రలైతే పోషించారు ఈ చిత్రానికి సంబంధించి. అయితే ఏప్రిల్ 4న అంటే ఈ రోజే అండి ప్రేక్షకుల ముందుకైతే సినిమా అయితే వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది? ఆర్వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి మనందరికీ తెలుసు. ఇక ఉత్తరప్రదేశ్లో ఓ సైకో కిల్లర్ చేసిన హత్యలు, నిజ జీవిత ఘటనలు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. ప్రీమియర్ షో తర్వాత ఈ సినిమా గురించి నేటిజన్లు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు, సోషల్ మీడియాలో ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారు ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుంటే, రామ్ గోపాల్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందించగా గిరికృష్ణ కమల్ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. అదే సారీ సినిమా. అండ్ పబ్లిసిటీ డిజైనర్గా పనిచేయడం థ్రిల్లింగ్గా అనిపించిందని కృష్ణ కార్తిక్ అయితే ట్వీట్ చేశారు. అండ్ క్రియేటివ్ సైకో నుంచి సారీ చిత్ర యూనిట్కు మై బాస్ ఆర్జీవికి బిగ్ థ్యాంక్స్ అంటూ కార్తిక్ అయితే పోస్ట్ చేశారు. ఇప్పుడే సారీ మూవీ చూసేందుకు థియేటర్లో కూర్చున్నానని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. అండ్ అంటే ట్విట్టర్కి సంబంధించిన అన్నీ అనమాట ఇవన్నీ. అండ్ టైటిల్ కార్డ్స్ కానీ ఆరాధ్యదేవి ఫోటోలు స్క్రీన్పై ఉండగా ఆ పిక్ షేర్ చేశాడు. భయం అండ్ ప్రమాదం సారీ చిత్రం మీకు వెన్నులో వణుకు పుట్టించే ఓ ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ అని ఓ యూజర్ పోస్ట్ చేశారు. అండ్ మీ టికెట్లను ఇప్పుడే బుక్ చేసుకుని మీ బీభత్సాన్ని వీక్షించండి అంటూ అతను ఆ ట్వీట్లో రాసుకొచ్చాడు. అండ్ సోషల్ మీడియా మిమ్మల్ని భయంకరమైన దానిలో లాగితే అసలు ఏం చేయాలి, ఎలా, ఏ విధంగా దీని మీద స్పందించాలి అనేది ఈ చిత్రం ఖచ్చితంగా మీకు చూపిస్తోంది అంటూ చాలామంది నెటిజన్స్ అయితే ఈ మూవీపై స్పందిస్తూ ఉన్నారు. అండ్ మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచే థ్రిల్లర్ తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో విడుదలవుతుందని రాసుకొచ్చాడు. అండ్ సినిమా విషయానికి వస్తే, ఒక వ్యక్తి ఓ అమ్మాయి మీద అంటే ఇష్టం కానీ మోహం కానీ చూపిస్తే ఏ విధంగా స్పందిస్తాడు, ఎలా ఉంటుంది, అండ్ ఆ అమ్మాయి రియాక్షన్ ఎలా ఉంటుంది, అట్ ద ఎండ్ ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అనేది ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. అండ్ ఒక్కొక్క ఎమోషన్ అయితే అసలు క్లారిటీగా కనిపిస్తుంది. అండ్ భయం కావచ్చు, అండ్ ఆ సైకోకి ఏ విధమైన ఆలోచనలు ఉంటాయి, ఎలా ప్రవర్తిస్తాడు అనేది కూడా చాలా అద్భుతంగా చూపించారు. మరి చూడాలి మరి ఈ సారీ మూవీ ఏ విధంగా ప్రేక్షకులు ముందుకెళ్తుంది, అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది. అండ్ మీరు సారీకి సంబంధించి ట్రైలర్ కానీ, పోస్టర్స్ కానీ లేదా సినిమా కానీ చూస్తుంటే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి.